ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ డౌట్స్ అన్నిటి వాటికి కూడా మరి అయితే క్లియర్ కట్ మరి ఆన్సర్స్ ఇవ్వడానికి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. నా డౌట్ ఏంటో ఆయనతోనే చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ చాణక్య గారు. సార్, ఏంటంటే నా ఫ్రెండ్ యూజువల్గా సో వాడి దగ్గర అయితే ఆల్రెడీ 1 crore అమౌంట్ అనేది కూడా ఉంది, సొంత ఇల్లు అనేది కూడా ఉంది. ఓకే. అయితే ఏంటంటే ఈ 1 crore వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక సెకండ్ హౌస్ అంటే ఇంకొక హౌస్ ఏమైనా తీసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఒక ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? రెండు రియల్ ఎస్టేట్వే. యా. సో ఏది తీసుకోవాలనేది ఇప్పుడు డౌట్, అంతే కదా? యా. ఓకే. సో ఫస్ట్ ఒక దాని గురించి, రెండింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఓపెన్ ప్లాట్ గురించి మాట్లాడదాం. సో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక కేవలం క్యాపిటల్ అప్రిసియేషనే ఉంటుంది. ఓకే. సో మధ్యలో ఇంకా ఏమీ ఉండదు, మధ్యలో పార్షియల్ ఇన్కమ్ రావటం కానీ మంత్లీ ఇన్కమ్ రావటం కానీ ఇదేమీ ఉండదు. సో సేఫ్టీ వైజ్ కూడా కొంచెం రిస్కే. టైటిల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఓకే, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. సో నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, సో చంద్రమోహన్ గారిది. ఓకే. సో అయ్యప్ప సొసైటీలో 1980s ఆయనను జయసుధ గారు కలిసి కొన్నారంట ల్యాండ్. ఓకే. తర్వాత కొన్ని ఆలోచన తర్వాత చూసేస్తే వాటిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి దున్నేశారంట. అసలు వాళ్ళు మార్క్ చేసుకుని ఏమీ లేవు ఇక. ఓకే. సో మనం కనుక సరిగ్గా చూసుకోకపోతే మన ల్యాండ్ కబ్జాకి వెళ్ళొచ్చు. సో రీసెంట్ టైమ్స్లో ల్యాండ్ కనుక్కోవాలి అనుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనుకుంటా. యా, టైటిల్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లీగల్ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి. సో మేబీ అది రిస్ట్రిక్టెడ్ ల్యాండ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు. సో మనం సరిగ్గా చూసుకోకపోతే ప్రాబ్లంలోకి వెళ్తాం. అంటే రీసెంట్ టైమ్స్లో హైడ్రా విషయం అనేది కూడా ఒకటి వచ్చింది. హైడ్రా మోస్ట్లీ రెసిడెన్షియల్ వాటికి వచ్చేసింది. యా. సో ఇవేంటంటే గవర్నమెంట్ బ్యారన్ ల్యాండ్స్ వాటి మీద కూడా ట్రై చేస్తారు మనకి ఫ్రాడ్ చేయాలనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడిటీ. అమ్మాలనుకుంటే అంత తొందరగా అమ్మలేము. రైట్. సో నీకు తొందరగా అమ్మాలంటే మన అర్జెన్సీని వేరే వాళ్ళు ఆపర్చునిటీ చేసుకుంటారు. సో తక్కువకి ఇస్తామని అడుగుతారు. సో ట్యాక్సేషన్, ఒకవేళ అమ్మాం బ్లాక్ ఇస్తారా వైట్ ఇస్తారా? రిజిస్ట్రేషన్ వాల్యూ పట్టే ఇస్తారు మోస్ట్లీ. ఇప్పుడు వచ్చిన బ్లాక్ మనీని మనం వైట్ చేసుకోవాలి. సో దీనికి మళ్ళీ ఒక నానా తిప్పలు పడాలి. ఒకవేళ దొరికితే కనుక దానికి డబుల్ ట్రిపుల్ ఫైన్ కట్టాలి. సో ఓపెన్ ప్లాట్కి వెళ్తే ఈ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో మనం కనుక క్యాపిటల్ అప్రిసియేషన్ చూస్తున్నాం, మనకి ఆల్రెడీ మిగతా అసెట్స్లో మంచిగా ఉన్నాయి. సో మనకి యాడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా గట్టిగా ఉంది. నెక్స్ట్ మనకి మిగతా అసెట్స్ అండ్ ఈక్విటీస్లో ఎఫ్డీస్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ హౌస్ కూడా ఉందంటే దెన్ వీ కెన్ గో ఫర్ అన్ ఓపెన్ ప్లాట్. జనరల్గా ఓపెన్ ప్లాట్స్ 6 to 7 yearsలో డబల్ అవుతాయి. ఓకే. ఇదేంటంటే కొంచెం డిమాండ్ బాగున్నప్పుడు. డిమాండ్ లేకపోతే కొంచెం తగ్గుతుంది. సో మనకి రీసెంట్గా సిటీస్లో అవుట్స్కట్స్లో కూడా చాలామంది ప్లాట్స్ కొంటూ ఉంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నాం, రేపు మన పిల్లల కోసం కొంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం కొంటున్నాం బాగానే ఉంది, రేపు పిల్లలు ఇక్కడ ఉండరు, ఈ సిటీలో ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు. సో మనలో చాలామంది పల్లెల నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే యూఎస్ కూడా వెళ్తున్నారు, యూఎస్ యూకే లాంటి వాటికి. సో రేపు మన చిల్డ్రన్ ఇక్కడ లేకపోతే ఆ ప్లాట్ ఏం చేయాలి? అంటే ఇంకోటి ఏంటంటే మార్కెట్ అటు సైడ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి అటు సైడ్ వాళ్ళకు మూవ్ అవుతారని లేకపోయినా కానీ అటు సైడ్ కొనే విధానం అనేది కూడా పెరుగుతుంది కదా. సో అది కామన్గానే ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి. ఓకే. సో పెరిగిపోతుంది అనగానే ఇక ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలని చూస్తారు. సో బట్ ఫైనల్గా అది నాకు ఎలా ఉపయోగపడుతుంది, సో ఈ క్లారిటీ ఉండాలి. ఓకే. సో ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ చూస్తున్నారు, మిగతా వాటిలో కూడా గట్టిగా అమౌంట్స్ ఉన్నాయి ఉంటే కనుక దెన్ వీ కెన్ కన్సిడర్ ఓకే ఓపెన్ ప్లాట్. అది కూడా రియల్ ఎస్టేట్ని డైవర్సిఫై చేయడానికి. జస్ట్ మీ దగ్గర ఉన్నదే 1 crore అయితే కనుక ఓపెన్ ప్లాట్కి వెళ్ళకపోవడం మంచిది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ హౌస్ చూద్దాం. సో సెకండ్ హౌస్లో ఏంటంటే మనకి ఇది కొంచెం సేఫర్ వెన్ కంపేర్ టు ఓపెన్ ప్లాట్స్. ఓకే. ఎందుకంటే ఇందులో లీగల్ ఇష్యూస్ అంత తక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకరు ఉంటారు కాబట్టి. లేదా మనం బిల్డర్ దగ్గర నుంచి ఒకరి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి రెంట్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో మనకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే కనుక సో రెంట్ కోసం సెకండ్ హౌస్ తీసుకోవచ్చు. ఓకే. సో దీనికి కూడా మళ్ళీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. మిగతా అసెట్ క్లాసెస్లో కూడా అమౌంట్ గట్టిగా ఉండాలి. సో నా దగ్గర ఉన్నదే 1 crore అయినప్పుడు మనం రియల్ ఎస్టేట్లోకి అప్పుడే ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి అవసరం వచ్చింది, రేపు ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదా కార్ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ కొత్తది తీయాలి వెంటనే. సో ఒక బెడ్రూమ్ అమ్ముతాం ఉన్న 2 BHKలో లేదు, అమ్మేస్తే మొత్తం అమ్మాలి. యా.
సో దీన్ని బట్టి మన లిక్విడిటీ నీడ్స్ కూడా చూసుకోవాలి. సో మనకి కనుక జస్ట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందనే చెప్పేసి అయితే తీసుకోకూడదు. సో మన ఫైనాన్షియల్ పొజిషన్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. సో అందులో రియల్ ఎస్టేట్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఈ ఇల్లు కొనటం వల్ల మన రియల్ ఎస్టేట్ ఎలా చేంజ్ అవుతుందో చూసుకోవాలి మన పోర్ట్ఫోలియోలో. అప్పుడు మనం అన్నీ ఓకే అయితే కనుక డైవర్సిఫికేషన్ కోసం సెకండ్ హౌస్ కన్నా వెళ్ళొచ్చు. ఓకే. సో నా వ్యూ ఏంటంటే మీకు అప్పుడే స్టార్ట్ చేస్తుంటే డోంట్ గో ఫర్ రియల్ ఎస్టేట్. ఫస్ట్ హౌస్ దట్స్ ఓకే, అది ఎవరికైనా తప్పదు. సో సెకండ్ హౌస్, సెకండ్ ప్లాట్ ఇలాంటివి వెళ్ళాలంటే మీకు మిగతా వాటిలో కనీసం 60-70 మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 70% మిగతావే ఉంటాయి కనుక అప్పుడు మీరు వెళ్ళండి. ఓకే. మీరు హౌసెస్ తీసుకుంటే అవి డిప్రిషియేట్ అవుతాయి. సార్ డిప్రిషియేట్ అవుతుందని ఎలా అంటారు సార్? ఏంటంటే ఒక 20 years బ్యాక్ అట్లా ఒక 5 lakhs పెట్టి తీసుకున్నప్పుడు ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అది పెరిగినట్టే కదా. సో డిప్రిషియేషన్ యొక్క మీనింగ్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఓకే. సో మనకి ఎప్పుడు హౌసెస్ అనేవి అప్రిషియేట్ అవ్వవు. సో ఏంటంటే మీరు ఒక 30 years ఆగండి, ఆ ఇల్లు ఉండటానికి పనికిరాదు ఇక. ఓకే. కూల్చేసి నెక్స్ట్ మోడర్న్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మంచి ఇల్లు కట్టుకుంటాం. మీరు అప్రిషియేట్ అవుతుంది కింద ఉన్న ల్యాండ్. సో మీరు కార్ అయినా తీసుకోండి, కార్ ఓకే కొన్నారు, కొంతకాలం వాడారు, తర్వాత మీరు దాన్ని డిస్మాంటిల్ చేసేసి స్క్రాప్కి వేసేస్తారు. అవును, దానికి కూడా ఒక ఇంత సర్టన్ టైం అనేది ఉంటుంది. అంతేగాని దాంతో మనం అప్రిషియేట్ అవుతుందంటే దాని వాల్యూ పెరుగుతూ పోవాలి. ఓకే. అంటే సేమ్ ఫ్యూచర్తో పెరుగుతూ పోవాలి. బట్ ఏంటంటే మనకు ఇల్లు ఇలాంటివి ఏంటంటే ఒక టైం తర్వాత ఇంకా అవి డిస్మాంటిల్ చేయాల్సి వస్తుంది. సో డిస్మాంటిలే డిప్రిషియేషన్ ఇక్కడ. ఓకే. సో అప్పుడు 5 lakhs కొన్నాను, ఇప్పుడు ఒక 50 lakhs వస్తుందంటే అది డిమాండ్ వల్ల వచ్చిన థింగ్. సో డిమాండ్ సప్లైని మీరు కాన్స్టెంట్గా పెట్టి చూడండి. ఓకే. సో ఇది ఎక్కడ అవుతుందంటే మేబీ మన విలేజెస్లో జరుగుతుంది. అక్కడ ఏంటంటే అడిక్వేట్ ల్యాండ్ ఉంటుంది. సో అప్పుడు మీ దగ్గర మనీ ఉంది, సో 5 lakhs పెట్టి కొన్న అదే హౌస్ను ఇప్పుడు 20 years తర్వాత కొంటారా, లేదా మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటారా? యూజువల్లీ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో న్యూ వాటికే ఎక్కువ మొగ్గు చూపిస్తాం. రైట్. సో ఎక్కడైతే డిమాండ్ వల్ల వచ్చిన దాన్ని జనరల్ ట్రెండ్గా అయితే తీసుకోకూడదు. సో ఏదో ఒక టైంలో మనం తీసుకున్న హౌస్ అనేది దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది. సో దానికని చెప్పేసి మనం తీసేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సెకండ్ హౌస్ తీసుకుంటాం, సో దాన్ని రెంట్కే ఇస్తాం. వేరే వాడు వస్తాడు, నీట్గా రెంట్కి ఉంటాడు, వాడు వెళ్ళిపోయేటప్పుడు డ్యామేజ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనమే పోయి రిపేర్ చేయించుకోవాలి. పెయింట్ అయిపోతుంది, వేరే వాడు ఉండటానికి మనం పోయి పెయింట్ లేపిస్తాం. సో వేరే వాడు ఎవడో ఉండటానికి మనం పోయి వాచ్మెన్ లాగా, మనం పోయి వాడికి సర్వెంట్ లాగా చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఓకే కంఫర్టబుల్ అన్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ ఏ సెకండ్ హౌస్. ఓకే. అసలు ఏమీ లేదంటే కనుక దెన్ ఫస్ట్ బై యువర్ ఫస్ట్ హౌస్, దెన్ మీ అదర్ అసెట్స్ అయిన ఎఫ్డీస్, గోల్డ్, ఈక్విటీస్ వాటిలో పెట్టండి. అవి 50% దాటినప్పుడు మీ పోర్ట్ఫోలియోలో మీరు అప్పుడు రియల్ ఎస్టేట్కి మళ్ళీ రండి. ఓకే. సో ఫస్టే రియల్ ఎస్టేట్కి వేస్తే కనుక అది ఒక పెద్ద బ్లాక్ లాగా ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియో కూడా లాక్ ఇన్ అవుతుంది. యూజువల్గా ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు. ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కాకుండా ఫాదర్స్ కానీ, సో గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఎక్కువగా సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తోనే ఉంటారనమాట. డబ్బులు ఉందంటే అరే ల్యాండ్ అన్నా కొందాం, లేకపోతే ఇంకో ఇల్లు అన్నా తీసుకుందాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇదేం జరిగిందో చెప్తాను ఆగండి. సో వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ తర్వాత వాళ్ళ నెక్స్ట్ కిడ్స్ జనరేషన్కి వచ్చినది ఎలా ఉంది, గ్రాండ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు ఎలా ఉంది. సో ఇది చూసి ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బట్ ఇది మనం అడ్వాన్స్డ్ సిటీస్ అయిన ముంబై, బెంగళూరు చూస్తే కనుక మనం ఒక కన్క్లూషన్ తీయచ్చు. ఓకే. హైదరాబాద్ కూడా అదే స్టేజ్ వైపు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు బెంగళూరులో మీకు హౌసెస్కి ఎక్కువ డిమాండ్ ఉండదు, ఓన్లీ రెంట్కే ఉంటుంది. రైట్. అవును. సో ముంబైలో కూడా సేమ్. సో ఒక పీక్కి చేరిన తర్వాత ఇంకా జనాలు ఇక కొనలేరు, ఎందుకంటే రేట్స్ హైలో ఉంటాయి. ఓకే. వాళ్ళ బడ్జెట్ అంత దానికి సపోర్ట్ చేయదు, ఇంకా లిక్విడిటీ కూడా డ్రైన్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే సిటీ వేరే వైపు వెళ్ళొచ్చు. ఓకే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా అదే పరిస్థితి. సో జూబ్లీ హిల్స్లో వాల్యూస్ పీక్లో ఉన్నాయి. సో కొత్త కొనాలని జూబ్లీ హిల్స్లో కొనాలనుకుంటారా, లేకపోతే అవుట్స్కట్స్ వైపు వెళ్ళాలనుకుంటారా? యూజువల్గా అవుట్స్కట్స్కే ప్రిఫర్ చేస్తారు. సో సిటీ కూడా అవుట్స్కట్స్ వైపు మూవ్ అవుతుంది, నానక్రామ కూడా, నార్సింగి అటువైపు. సో అటువైపే కొనాలని చూస్తుంటారు. ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ టైట్ వస్తుంది. సో మేబీ అప్పుడు రెంట్కి ఎక్కువ చూపిస్తారు. ఓకే. సో మన క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది, ప్రతిసారి అవుతుందంటే అది కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రమే మన క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. ఓకే. సో దాన్ని మనం కన్సిడర్ చేయకుండా ప్రతిసారి వెళ్తుందంటే కరెక్ట్ కాదు. డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల వచ్చిన అప్రిసియేషన్ని రెగ్యులర్ అప్రిసియేషన్గా ఫీల్ అవ్వకూడదు. ఓకే. ఇంకోసారి ప్లాట్స్ కూడా చెప్తారు. సో నేను కొన్నాను 1 yearలో డబుల్ అయిందని. అవును.
సో మేబీ నువ్వు కొన్న ప్లాట్ దగ్గర ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగి ఉండొచ్చు. సో వాటి వల్ల డబుల్ అయింది తప్ప ఇదేమి జనరల్ ఫినామినా అయితే కాదు. ఓకే. సో మనం జనరల్ ఫినామినాస్ని ఊహించుకొనే చేయాలి ఏదైనా కానీ. సో సింపుల్గా చెప్పాలంటే అది రేర్గా డబల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ సో జనరల్గా అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అంతే కదా చాణక్య గారు, ఇప్పుడు 1 crore పెట్టాను, సో డబల్ అవుతూ వెళ్ళాలనుకోండి, ఒక 10 yearsలో ఎంత అవుతుంది? 1000 కోట్లు అవుతుంది. యా. సో అదే అవకాశం వస్తే అందరూ అదే కొంటారు, ఈవెన్ అప్పు చేసైనా కొంటారు. అవును. బట్ ప్రతిసారి అలా డబల్ అవ్వదు. సో మనం ఏంటంటే జనరల్ సినారియోస్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే. డిమాండ్ వల్ల వచ్చిందా, లేకపోతే నార్మల్ ట్రెండ్ వెళ్తుంది ఏంటి, సో వీటన్నిటిని అనలైజ్ చేసుకునే వెళ్ళాలి. సాయిరామ్ గారు, మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలంటే మిగతా సెక్టర్స్లో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో దెన్ వీటి వైపు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అని అన్నారు. యా అవును చాణక్య గారు, ఎందుకంటే మనకి రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్. యా. సో మిగతా వాటిల్లో కనుక లిక్విడిటీ ఉంటే మనం రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు. సో నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా అయితే ఈ డౌట్కి మాత్రం చాలా చక్కగా మంచి సమాధానం అనేది ఇచ్చారు, అండ్ ఒక క్లారిటీ అనేది కూడా మెయిన్గా ఇచ్చారు. ఇదే మా ఫ్రెండ్కి నేను తీసుకెళ్ళి చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య గారు. యా గైస్, మరి ఇంత మంచి సలహాలు అండ్ మీకు ఉన్న డౌట్స్, ఫైనాన్షియల్ పరంగా ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే మీరు డయల్ చేయండి. సాయిరామ్ గారి దగ్గర నుంచి మంచి సజెషన్స్ తీసుకొని మీ ఫైనాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, మిస్టేక్స్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని నుంచి మరి అయితే పాజిటివ్ వేలోకి రావడానికి ఆయన చక్కగా మరి సలహాలు ఇస్తారు అండ్ హెల్ప్ చేస్తారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.